అధికారంలో ఉన్నాం కాబట్టి ఏ ఎన్నికలైనా సులువుగా గెలవచ్చు అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి షాక్ తగిలేలా ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఓటమి పాలవడం పక్కా అంటూ కొన్ని సర్వేలు వస్తున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నిక జరిగింది. అటు 2 టీచర్ స్థానాలకు కూడా ఎన్నిక జరిగింది. వాటిని ప్రజలు పట్టించుకోవడం లేదు కానీ 3 లక్షల పైనే ఓటర్లు ఉన్న గ్రాడ్యుయేట్ స్థానం పైనే ఫోకస్ పెట్టారు. అంతమంది ఓటర్లు అంటే ప్రజా తీర్పు కాస్త అర్థమవుతుంది. ఊహించని విధంగా ఈ స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఎంతమంది పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య అసలు పోటీ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య అసలు పోటీ ఉంది. కానీ ఒక ట్విస్ట్ ఉంది. కాంగ్రెస్ సీటు ఇవ్వకపోవడంతో ప్రసన్న బీఎస్పీ నుంచి పోటీ చేశారు. దీంతో కాంగ్రెస్ ఓటర్లు మొదట ప్రాధాన్యత నరేందర్ రెడ్డికి ఇచ్చి రెండవ ప్రాధాన్యత ఓటు హరికృష్ణకు వేశారని తెలిసింది. అటు బీజేపీ సానుభూతి పరులు మొదటి ప్రాధాన్యత అంజిరెడ్డికి, రెండో ప్రాధాన్యత హరికృష్ణకే ఇచ్చినట్లు తెలిసింది. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ తెచ్చుకొని హరికృష్ణ గెలిచే ఛాన్స్ ఉందని సర్వేలు చెబుతున్నాయి.